Hi children, this is B. Srinivas, School Assistant Physical Science, Government High School, Sanat Nagar, Balanagar Mandal, Medjay District. ప్రియ విద్యార్థులారా, మీరు ఈ విద్యుదయస్కాంతం అనేటటువంటి లెసన్ ఈ ఛానల్లో ఈ వీడియోలో నేర్చుకోబోతున్నారు. నేర్చుకోవడానికంటే ముందు ఈ ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేస్తే మంచి మంచి వీడియోలు మీరు భవిష్యత్తులో పొందవచ్చు. అనేక మంది విద్యార్థులకు కూడా ఇది ఉపయోగపడుతుందని నా ఉద్దేశము. కాబట్టి ముందుగా మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో మనము విద్యుదయస్కాంతం అంటే ఏందో పరిచయ కార్యక్రమం చూద్దాం. ఎప్పుడైనా విన్నారా విద్యుదయస్కాంతం? విద్యుదయస్కాంతం ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ టూ టర్మ్స్, విద్యుత్ మరియు అయస్కాంతం రెండు కలిసి అన్నమాట, అది విద్యుదయస్కాంతం. మరి విద్యుదయస్కాంతం అంటే ఏమిటి? వాహకంలో విద్యుత్ ప్రవహిస్తున్నప్పుడు అయస్కాంత క్షేత్రం కూడా ఏర్పడితే ఆ ప్రక్రియను విద్యుదయస్కాంతం అందురు. అయితే వాహకంలో విద్యుత్ ప్రయాణం చేస్తున్నప్పుడు అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది అని చెప్పాం కదా. ఇవి రెండూ కూడా ఆ వాహకంలో ఒకదానికొకటి లంబంగా ఏర్పడతాయి. మీరు పక్క పటంలో చూడండి. వాహకంలో అది వాహకము యారో మార్కులో ఉన్నది నల్లగా. తర్వాత బ్లూ కలర్ అండ్ రెడ్ కలర్ రెండు క్షేత్రాలు చూపించబడ్డాయి చూడండి. తర్వాత బ్లూ కలర్ లో ఉన్నది విద్యుత్ క్షేత్రము మరియు ఎరుపు కలర్లో రెడ్ కలర్లో ఉన్నది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయస్కాంత క్షేత్రం. రెండు బాగా గమనించండి, ఒకదానికొకటి లంబంగా ఉన్నాయి. అయస్కాంత క్షేత్రము విద్యుత్ క్షేత్రం ఈ రెండు ఒకదానికొకటి లంబంగా ఏర్పడతాయి ఒక వాహకంలో కరెంటు ప్రయాణం చేయుచున్నప్పుడు. మరి దీనిని మనము ఒక చిన్న యాక్టివిటీ ద్వారా పరిశీలిద్దాం. పక్కన పటం చూడండి. ఒక ఇనుప మేకు, ఆ ఇనుప మేకు దగ్గరికి మీరు ఏదైనా చిన్న చిన్న ఇనుప వస్తువులను గనక తీసుకువస్తే అది ఇతర ఇనుప వస్తువును ఆకర్షిస్తుందా? లేదు, ఎందుకంటే ఇది ఇనుప వస్తువే, అయస్కాంతం కాదు. కానీ దీనిని మరి బ్యాటరీకి ఆ విధంగా కలిపి వలయానికి కలిపాం. ఇక్కడ వలయం అంటే చూడండి, స్విచ్ ఉంది, బ్యాటరీ ఉంది. ఈ ఇనుప మేకుకు రాగి తీగను అట్లా చుట్లతో కలిపి అలా వలయం తయారు చేసామన్నమాట. స్విచ్ ఇప్పుడు ఓపెన్ గా ఉంది. ఓపెన్ గా ఉన్నప్పుడు కరెంటు ప్రయాణం చేయదు. దాని వద్దకు ఏదైనా చిన్న చిన్న ఇనుప వస్తువులను తీసుకెళ్లినా, గుండు సూదులు లాంటివి తీసుకెళ్లినా అది ఆకర్షించదు. కానీ స్విచ్ కనుక క్లోజ్ చేసి మీరు దాని వద్దకు చిన్న చిన్న ఇనుప వస్తువులు కనుక తీసుకువస్తే, అంటే గుండు సూదులు లాంటివి కనుక తీసుకొస్తే అది ఆకర్షిస్తుంది అనమాట. ఎందుకు? కరెంటు ప్రయాణం చేయుచుంది, ఆకర్షిస్తుందంటే దాన్ని ఏమనొచ్చు మనము? అయస్కాంతం. ఈ అయస్కాంతం దేని వల్ల వచ్చింది? కరెంటు ప్రయాణం చేయడం వల్ల. అంటే కరెంటు ప్రయాణం చేయుచున్నప్పుడు విద్యుత్ క్షేత్రంతో పాటు అయస్కాంత క్షేత్రము కూడా ఏర్పడుతుందని మనకు ఈ యాక్టివిటీ ద్వారా తెలుస్తుంది. మరి ఈ విద్యుదయస్కాంత ఫలితాలతో మనకేమైనా ఉపయోగం ఉందా అంటే చాలా ఉంది. మనము రెగ్యులర్గా ఉపయోగించేటటువంటి విద్యుత్ మోటార్లు, ఇంకా మోటార్ లేనటువంటి వ్యవస్థే లేదు. అంటే ప్రతి చోట కూడా వాటర్ను లిఫ్ట్ చేయడానికి ఉపయోగించే మోటార్ అనుకోండి, టేప్ రికార్డర్లు, రేడియోలు, టీవీలో ఎక్కడ ఏ మోటార్ ఉపయోగించినా అది దీంతోటే పనిచేస్తుంది. డైనమోలు, డైనమోలు ఎందుకు ఉపయోగిస్తారో మనకు తెలుసు. కరెంటు లేనటువంటి సమయంలో కరెంటును ఉత్పత్తి చేయుటకు డీజిల్తో కానీ పెట్రోల్తో కానీ ఈ డైనమో పనిచేస్తుంది. ఈ డైనమోలో ఉపయోగించినటువంటి సూత్రము విద్యుదయస్కాంత ఫార్ములా. అదేవిధంగా క్రేన్తో కూడా మీరు పక్క పటంలో గమనించండి. ఆ క్రేను ఆ ఇనుప స్క్రాప్ను తీసుకెళ్తుంది. మామూలుగా దాన్ని చేతులతో మనుషులు కనుక తీసుకెళ్లాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఏంటి? ఆ క్రేన్ గుండా కరెంటు ప్రయాణం చేయుచున్నప్పుడు అయస్కాంతత్వం కూడా ఫామ్ అవుతుంది. అదేం చేస్తుంది? దాని ముందు భాగము ఆ ఐరన్ స్క్రాప్ నంతా అట్రాక్ట్ చేస్తుంది. దాన్ని ఎక్కడైతే డంప్ చేయాలో అక్కడికి తీసుకువెళ్ళిన తర్వాత మీరు కరెంటు కనుక అంటే కరెంటు పాస్ అవ్వడానికి కనుక మనం ఆపివేస్తే ఆటోమేటిక్గా మ్యాగ్నెటిజం, అయస్కాంతత్వం అనేది కోల్పోతుంది. అయస్కాంతత్వం కోల్పోగానే ఆ ముందు భాగం ఏం చేస్తుంది? ఆ ఇనుప స్క్రాప్ అంతా కూడా అక్కడ డంప్ చేస్తుంది. అంటే ఎంత పెద్ద ఇనుప స్క్రాప్ అనే కాదు, పెద్ద పెద్ద ఇనుప వస్తువులు, పెద్ద పెద్ద దూలాలు లాంటి వాటిని కూడా ఇలా ఈ విద్యుదయస్కాంతమును ఉపయోగించి ఒక చోటు నుండి ఇంకో చోటికి మార్చవచ్చు.
మీరు ఎంఆర్ఐ స్కానింగ్ మిషన్స్ గురించి ఎప్పుడైనా విన్నారా? మనకి ఏదైనా అంటే ప్రాబ్లం తలలో కానీ బాడీలో కానీ ఎక్కడైనా ప్రాబ్లం ఉందని కనుక వెళ్తే డాక్టర్లు గారు అప్పుడప్పుడు ఎంఆర్ఐ స్కానింగ్ అని రాస్తారు. అంటే మీరు పక్క పటంలో చూస్తున్నారు చూడండి, మొత్తం బాడీని స్కాన్ చేస్తుంది అనమాట. ఆ లోపలికి పంపిస్తే అందులోంచి వచ్చినటువంటి తరంగాలు మనం ఫోటో తీస్తుంది. దాన్ని ఎంఆర్ఐ స్కానింగ్ మెషిన్స్ అంటారు. ఇది కూడా విద్యుదయస్కాంతంతో పనిచేస్తాయి. అదేవిధంగా ఏటీఎం మెషిన్స్ కూడా. థ్యాంక్ యూ మై డియర్ చిల్డ్రన్. ఈ విద్యుదయస్కాంతము అనేటటువంటి కాన్సెప్ట్ చాలా ముఖ్యమైనటువంటిది. మీరు 1-2 సార్లు వీడియోలు కనుక చూసి నోట్స్ కనుక రాసుకుంటే చాలా సులభంగా ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ మై డియర్ చిల్డ్రన్.